హాయ్ అండి. పిల్లల లంచ్ బాక్స్‌లోకి 5 మినిట్స్‌లో తయారు చేసేటటువంటి రెసిపీ అండి ఇది. కరివేపాకు అన్నం అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. కర్రీలో వచ్చే కర్రీ లీవ్స్ పిల్లలు తీసి పడేస్తారు కదండీ! అలా కాకుండా ఇలా రైస్ చేసి పెడితే బాగా తింటారండి. ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక కప్పు కరివేపాకు, 4 పచ్చిమిర్చి తీసుకొని కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోండి. పక్కన పెట్టేసుకోండి. కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత జీడిపప్పు అండి 1 స్పూన్ వేయండి. 2 ఎండుమిర్చి తుంచి వేసేయండి. 1/2 స్పూన్ పసుపు వేసి మనకు రుచి తగినంత ఉప్పు వేసేసి కచ్చా పక్కాగా కలిపిన మిశ్రమం వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని రైస్ వేసి కలిపేయడమే అండి. సింపుల్ అండి. చాలా ఈజీగా తయారు చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. మనం కూడా తినచ్చండి. నిమ్మకాయ అనేది ఆప్షనల్ అండి. మనకు నచ్చితే హాఫ్ పిండుకోండి, బాగుంటుంది ఫ్రెష్గా లంచ్ బాక్స్లో. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుందండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మంచి మంచి రెసిపీస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.